హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సాయి గణేష్ టైలర్స్. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ బ్లౌజ్ది ఫ్రంట్ పార్ట్ షేప్ లోడింగ్ ఎలా చేయాలో తెలుసుకుందాం. మనం చాలామంది సబ్స్క్రైబర్స్ అయితే అడగడం జరుగుతుంది, మన ఇన్స్టాలో మెసేజ్ అయితే చేస్తున్నారు. వారి కోసం ప్రత్యేకించి ఈ వీడియో చేయడం జరుగుతుంది. కాబట్టి ఇది మీరు కూడా చూసి బిగినర్స్ అయితే చూసి నేర్చుకోండి. ముందుగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అలాగే మన వీడియో నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఇప్పుడు నార్మల్గా లైనింగ్ బ్లౌజ్ మనం కట్ చేసుకున్నది ఇలా పూర్తిగా చుట్టూ కలిపి అంటించి కుట్టుకోవాలన్నమాట. లైనింగ్కి ఒరిజినల్ కలిపేసి కుట్టేసుకోండి. రెండు పార్ట్లే ఆపోజిట్లో కలిపి తయారు చేసుకోవాలి. చేసుకున్న తర్వాత మనం డాట్స్ పెట్టాం కదా, ఆ డాట్స్ని ఇలా 2 కుట్లు వేయాలి. ఒక్కో దాని మీద 2 వేయండి. ముందు నుంచి వెళ్ళి మళ్ళీ వెనక నుంచి రివర్స్లో వచ్చేయాలన్నమాట. ఇది ఫ్రంట్ డాట్. దీన్ని 6 ఇంచ్ పెట్టుకొని ముందు నుంచి వెళ్ళి వెనక్కి వచ్చేయాలి. ఇది కూడా ఇప్పుడు ఇటువైపు చంక వైపు డాట్ ఉంది కదా, దీన్ని కూడా ఇలా డాట్స్ అనేవి 2 కుట్లు అనేది వేయండి. కొంచెం నీట్గా ఫిట్గా ఉంటాయి. ఆ తర్వాత ఇప్పుడు షేప్స్ ఎలా తయారు చేయాలో, షేప్ బ్యాండ్స్ ఎలా తయారు చేయాలో చెప్తాను చూడండి. ఫ్రంట్ పార్ట్ డాట్స్ అయితే అయిపోయి ఇప్పుడు దీన్ని చూడండి. మనం ఇది నార్మల్గా షేప్ బ్యాండ్స్. వీటికి 4 పొరలు ఉండాలి. మ్యాక్సిమం 4 పొరలు ఉండాలి. థిక్గా ఉండాలంటే 4 ఉండాలి. థిక్గా ఉంటేనే మనకి ఇలా థిక్గా ఉంటేనే అది మనకి ఫిట్గా పట్టుకుంటుంది. అందుకని 4 పొరలు మ్యాక్సిమం 4 వేయండి. ఉంటే ఎక్స్ట్రా ఉంటే ఒక 6 వేయచ్చు. మీ ఇష్టం. క్లాత్ ఉంటే తప్పకుండా ఒక 5, 6 వేయచ్చు. అలా వేయండి. చూసారు కదా, మనకి మనం కట్ చేసిన లైనింగ్ మాత్రం ఒక పొర ఉంటే కింద లోపల ఇంచుమించు కలర్స్ ఉంటే సరిపోద్ది. బయటికి కనిపించదు ఆ కలర్ అనేది. ఇలా కనబడకుండా ఉండడానికి వేరే కలర్ మీద మనం సేమ్ లైనింగ్ క్లాత్ అనేది పెట్టాలి. ఇలా పెట్టి ఇలా చూసుకోండి. ఇప్పుడే ఆపోజిట్లో తయారు చేసుకోవాలి. సేమ్ బ్యాండ్స్ ఒకదానికి ఒకటి ఆపోజిట్లో ఉండాలి. రెండు ఒకేలా తయారు చేయకూడదు. చేస్తే మళ్ళీ చూడండి, అది అటువైపు ఉంది, ఇది ఇటువైపు ఉంది. ఇలా స్టిచ్ చేసుకోండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మన వీడియోస్ నచ్చినట్టయితే లైక్ అయితే చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని మన ఛానల్లో పెట్టడం జరుగుతుంది కాబట్టి మీకు యూజ్ఫుల్గా ఉంటాయి. ఇలా వేసిన తర్వాత దీన్ని ఇటువైపు పైనుంచి కుట్టు వేసుకోండి. ఈ షేప్ బ్యాండ్ని లైనింగ్ని ఇలా రివర్స్ చేసి చూసారు కదా, ఇలా చూడండి. ఇక్కడ ఆపోజిట్లో ఉన్నాయి డాట్ కటింగ్స్ పెట్టాను. అలా మీరు కూడా ఆపోజిట్లోనే తయారు చేయాలి. ఒకేలా తయారు చేస్తే మనకి షేప్ బ్యాండ్స్ మళ్ళీ ఓపెన్ చేసి ఇప్పుకోవాల్సి వస్తుంది. ఇలా చుట్టూ కుట్టేసుకున్న తర్వాత కట్ చేసిన తర్వాత దీనికి ఇప్పుడు లోడింగ్ ఎలా చేయాలో చెప్తాను. క్లారిటీగా చూడండి. చూడండి, ఆపోజిట్లో తయారు చేసాం. ఇప్పుడు దీనికి మనం ఈ షేప్ బ్యాండ్ని చూడండి, ఒక లైనింగ్ పొరని వదిలేసి మనం కుట్టాలి. ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి ఈ డాట్ అనేది ఇలా చిన్న ఫోల్డ్ చేసుకోండి. అక్కడ ఇలా స్టిచ్ చేయాలి. చూడండి, మళ్ళీ ఇవ్వండి, ఒక లైనింగ్ పొరను అయితే మనం వదిలేయాలి. వదిలేసి ఇలా స్టిచ్ చేయాలి. వదిలేసుకున్న తర్వాత దీన్ని మనం కుట్టుకోవాలన్నమాట. ఒక్క పొరని వదిలితే దాంతో మనం లోడింగ్ చేస్తాం. ఇది రివర్స్లో అటువైపు ఉండాలి. చూసారు కదా, ఇలా వచ్చింది. ఆ లైనింగ్ పొర అలా ఉంది. దీన్ని ఇప్పుడు ఇలా ఫోల్డ్ చేయాలి. చూడండి, క్లారిటీ చెప్తాను. ఇప్పుడు ఈ పొర మిగిలింది కదా మనకి, ఈ పొరని ఉంచేసి దీన్ని చిన్నగా చుట్టేసి ఆ గ్యాప్లో ఉంచాలన్నమాట. దీనికి గ్యాప్లో ఉంచాలి. దీనికి రివర్స్లో చుట్టుకోండి. ఇలా చుట్టేసి రివర్స్లో ఇప్పుడు ఈ లైనింగ్ని మన యువతల వైపు పెట్టాలి. పెట్టి ఇలా కుట్టు వేసుకోవాలన్నమాట. ఇలా కటింగ్స్ అయితే పెట్టండి లోపల. చూడండి, ఇప్పుడు దీన్ని రివర్స్ చేసేసరికి మనకి షేప్ లోడింగ్ అనేది అయిపోతుంది. ఇదే మెయిన్. మనకి బ్లౌజ్ నీట్గా అందంగా కనబడాలంటే ఈ లోడింగ్ చేస్తే బాగుంటుంది. ఈ పైన కుట్టు అయితే వేయకూడదు. చూడండి, ఇప్పుడు మళ్ళీ ఇంకోటి చెప్తాను. ఇది ఉంది కదా, దీన్ని చిన్నగా ఫోల్డ్ చేయండి. ఇలా ఫోల్డ్ చేసి ఈ కుట్టు కనబడుతుంది కదా, దానిపైకి ఇవతల రివర్స్లో పెట్టి ఇలా కుట్టాలి. ఈ క్లాత్ కింద నుంచి తగలకుండా అది లోపల బాగా సర్దుకోవాలి. ఇలా కుట్టేయండి ఫ్రెండ్స్. ఇలా వేసిన తర్వాత చిన్న కటింగ్స్ అయితే పెట్టాలి. షేప్ లోపల ఎరగాలంటే దీన్ని మనం సింపుల్గా ఇలా రివర్స్ చేయగానే మనకి ఇలా వస్తుంది లోడింగ్ అనేది. చూసారు కదా,
లోపల ఖర్చు లేకుండా నీట్‌గా ఉంటుందన్నమాట. ఇప్పుడు దీనికి ఫిల్ట్స్ చూడండి. మన తాళ్ళు వైపు ఫిల్ట్‌కి ఇది బ్యాక్ నెక్‌లో ఉన్న క్లాత్‌ని సెంటర్ క్లాత్‌ని కట్ చేసుకుంటే ఇది మనకి సరిపోద్ది. ఈ క్లాత్‌ని మనం కట్ చేసుకొని తాళ్ళు ఫిల్ట్ తయారు చేసుకోవచ్చు. క్లాత్‌ని అడ్జస్ట్ చేయాలంటే ఇలానే చేయాలి. ఇలా ఎప్పుడైనా కింద నుంచి పెట్టి తిప్పండి. కొంతమంది పైనుంచి పెట్టి కిందకి తిప్పుతారు. అలా కాకుండా ఇది కిందన పెట్టి క్లాత్ దాన్ని ఫోల్డ్ చేసి రివర్స్ చేయండి. ఇలా రివర్స్ చేసి ఇలా ఫోల్డ్ చేయగానే మనకి కింద ఖర్చు అనేది ఎక్స్ట్రా ఉండదనమాట. ఇలా పెట్టి కరెక్ట్‌గా స్టిచ్చింగ్ మీదకి మనం 1 ఇంచ్ ఫోల్డ్ అయితే చేయాలిది. చేసి ఇక్కడి వరకు వచ్చేసరికి ఇక్కడి నుంచి చిన్న ఫోల్డ్ ఖర్చును లోన పెట్టేసి ఇలా ఫిల్ చేసి రఫ్ చేసుకోండి. ఇప్పుడు రివర్స్‌లో పాద వరుసన అంటే అరంగుళం గ్యాప్‌లో మళ్ళీ కుట్టు వేసుకోండి. ఇది తాళ్ళు వైపు అని మనకి. ఈ 2 కుట్ల మధ్యలోనే తాళ్ళొస్తాయి కాబట్టి ఇలా వస్తుంది. చూసారు కదా! ఇప్పుడు ఊక్సులది. ఇప్పుడే మనం కొలుచుకోవాలి యాక్చువల్లీ 2 ఎలా ఉన్నాయో సరిపోయలేదని చూసుకోవాలి. కుట్టిన తర్వాత చూడకూడదు. ఒకటి ఎక్కువ, ఒకటి తక్కువైతే మళ్ళీ ఇప్పాల్సొస్తుంది. చూసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఈ ఊక్సుల పట్టీకి ఒక పొర 1 అంగుళం తీసుకుంటే చాలు. 1 ఇంచ్ తీసుకొని ఒక చిన్న మడత పెట్టి ఇలా పెట్టండి. ఇలా మడత పెట్టి దీన్ని మనం ఇలా కుట్టుకోవాలి. ఒక పొర అయితే సరిపోద్ది. కొంతమంది 2 పెడతారు. ఇక్కడ చూడండి షేప్ బెండ్ దగ్గర చిన్న కుర్చీ పెట్టాలి. మనకు ఆ షేప్ అనేది క్రాస్‌లో ఉంటుంది కాబట్టి అక్కడ క్రాస్ అనేది ఇరగాలంటే అంటే క్రాస్‌గా ముక్క తిరగాలంటే చిన్న క్రాస్ కుర్చీ పెట్టుకుంటే మనకు సరిపోద్ది. ఇలా పై కుట్టు ఒకటి వేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత ఇప్పుడు దీన్ని లోపలికి ఇలా మడత పెట్టి ఇలా కుట్టు వేయండి. ఇప్పుడు మీకు అర్థమైపోద్ది. ఆ కుర్చీ అక్కడ ఎలా వచ్చిందో మీకు చూపిస్తాను చూడండి. కుర్చీ పెట్టిన తర్వాత షేప్ అనేది ఎలా ఇరిగిందో అదిగోండి చూసారా? అక్కడ క్రాస్ వచ్చింది. ఇంతే ఫ్రెండ్స్. ఇప్పుడు 2 ఇలా మెజర్ చేసుకోవాలి. అర్థమైందనుకుంటున్నాను. థాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. ఇంతే. మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. చూసారు కదా! 2 సరిపోయాయి.